Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మధ్యాహ్నం 1 గంట వరకు 31.94% పోలింగ్ నమోదైంది. ఓటింగ్ ప్రక్రియ మొదలై 8 గంటలవుతున్నా వెంగళరావు నగర్, మధురా నగర్ లో ఇళ్లలోంచి ఓటర్లు బయటకు రాని పరిస్థితి కొనసాగుతోంది. దాంతో అక్కడ మందకొడిగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ఇప్పటి వరకు దాదాపు 1 గంట బులెటిన్ కి అప్డేట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు 3 గంటల బులెటిన్ సమయానికి మరొక 10% పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు 1 PM టైం వరకు అందినటువంటి సమాచారం ప్రకారం 31.9 గా ఇప్పటి వరకు అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి చాలా మందకొడిగా కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్లో చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. ఎలక్షన్ కమిషన్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, పొలిటికల్ పార్టీస్ కూడా క్యాంపెయిన్ చేశాయి. మీరు ఎవరికైనా ఓటు వేయండి, కానీ ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి రావాలి, బయటికి వచ్చి ఖచ్చితంగా మీరు ఆదర్శంగా ఉండాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ మనం చూసాం వైశాలి, వాళ్ళు చాలా డివిజన్స్ లో తిరిగాము. వృద్ధులు వచ్చారు, వికలాంగులు వచ్చారు, వీల్ చైర్స్ లో చాలా మంది వచ్చారు. కొంతమందిని అయితే ఫ్యామిలీ మెంబర్స్ ని వెంట పెట్టుకుని కట్టబట్టుకొని వచ్చారు. కానీ వాళ్ళని చూసి చాలా మంది యువత కావచ్చు, లేదంటే చాలా మంది ఎంప్లాయీస్ ఆదర్శంగా తీసుకోకపోవడం అనేది కొంత బాధాకరంగా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని లీడర్లు కూడా తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఎందుకంటే 30 రోజుల పాటు క్యాంపెయిన్ నిర్వహించాము, అవేర్నెస్ చేశాము. చాలా బస్తీల్లో కూడా సమస్యలు ఉన్నాయి, నీళ్లు రాలేదని, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని, రోడ్డు లేవని. అలాంటి పరిస్థితుల్లో కనీసం ఓటు వేసే వాళ్ళు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ఓటే వేయకపోతే ప్రశ్నించే రైట్ కోల్పోతారని కూడా చాలా మంది లీడర్లు మనతో కూడా మాట్లాడారు. బట్ మనం చూసాం, ఏదైనప్పుడు కూడా ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం కేవలం 31.3 గంటల బులెటిన్ కనుక ఇంకొక అరగంటలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 40% కూడా కాని పరిస్థితి కనిపిస్తోంది. అంటే దాదాపు 6 గంటల వరకు మొత్తం కూడా పోలింగ్ సమయం ఉంటుంది. దాని ఫైనల్ గా లోపలికి వచ్చిన వాళ్ళందరూ కూడా 7 గంటల వరకు లోపలికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా అలౌ చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ అప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ నమోదు అవుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. మనం చూసాం 2023లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కేవలం 48% మాత్రమే జూబ్లీహిల్స్ బైపోల్లో జరిగింది. ఈసారి గణనీయంగా పెంచాలి అన్నటువంటి ఆలోచన అధికారులు చాలా సీరియస్ గానే కన్సిడర్ చేశారు, క్యాంపెయిన్ నిర్వహించారు. అందులో ఇది బైపోల్ కాబట్టి ఎవరికి వాళ్ళే పోటీ పడ్డారు. పొలిటికల్ లీడర్స్ కూడా తమ బంధువుల్ని కావచ్చు, లేదంటే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి తన కార్యకర్తల్ని కానీ వీళ్ళందరినీ కూడా రప్పించుకోవాలని వెహికల్స్ కూడా పెట్టారని కూడా మనకు సమాచారం ఉంది. కనుక వాళ్ళు అన్ని రకాల ఆశ చూపి వాళ్ళని రప్పిస్తున్నారు కాబట్టి పర్సంటేజ్ గణనీయంగా పెరుగుతుంది అనేటువంటి ఆశాభావంలోనైతే లీడర్లు ఉన్నారు. పర్సంటేజ్ పెరిగితే తమకు అనుకూలమని ఒక పార్టీ, పర్సంటేజ్ తగ్గితే తమకు అనుకూలమని మరొక పార్టీ లెక్కలెత్తి వేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధాన రాజకీయ పార్టీలు 3 ఉన్నాయి. ఇందులో బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు, 1 ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చనిపోయిన నేపథ్యంలోనే ఆ అభ్యర్థి తరపున కుటుంబ సభ్యురాలు పోటీ చేస్తున్నారు. లంకాల దీపక్ రెడ్డి బీజేపీ నుంచి, జాతీయ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మిగతా 55 మంది దాకా ఇండిపెండెంట్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరికి వారే ఆశ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రధానంగా ఆ 3 పార్టీల మధ్యనే పోటీ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓటింగ్ సరళి బట్టి చూస్తుంటే ఆ మూడింట్లో కూడా స్ట్రీట్ ఫైట్ ఇద్దరి మధ్యలో ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. బట్ ఏదైనప్పుడు కూడా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, అసలు ఏం జరుగుతుంది అనేది మనం 14వ తారీఖు తెలిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఓటింగ్ సరళి కానీ ఆ మందుకోడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి బట్టి చూస్తే చాలా లేట్ గా వస్తున్నారు. వాస్తవానికి లంచ్ టైం అయిపోయింది. లంచ్ టైం అయిపోయిన తర్వాత కూడా చాలా మంది పోలింగ్ బూత్ వస్తారేమన్నా కూడా అధికారులు, లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఎవరు కూడా ఇంకా ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. ఇంకా 3 గంటలు ఉంది. 3 గంటల సమయంలో ఖచ్చితంగా ఇంకొక 30% పైగా ఓటింగ్ జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఆ 30% ఓటింగ్ జరుగుతుందా లేదా మళ్ళా లాస్ట్ టైం లేకనే 48-50 లోపు వచ్చిపోతుందా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా అవేర్నెస్ అయితే మా వంతుగా మేము చేశామని జిహెచ్ఎఫ్ సిబ్బంది కానీ, ఎలక్షన్ క్యాంపెయిన్ కానీ వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా కనిపించకపోవడం, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం వైశాలి, దాదాపు యువత ఎక్కడ కూడా కనిపించలేదు. ప్రతి ఇంట్లో యావరేజ్ గా 2 వరకు ఉంటారు. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళు దాదాపు 2 వరకైనా ఉంటారు. ఆ 2 కనిపించలేదు. దాదాపు ఎంతసేపటికి ఫ్యామిలీ 2 కూడా కపుల్స్ మాత్రమే కనిపించారు. భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కనిపించారు. కొంతమంది కేవలం జెంట్స్ గా కనిపించారు. యువత ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు
కొద్దిమంది ఇంట్రెస్టింగ్ చూపించారు. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే 30-35 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, అదే సమయంలో నిరుద్యోగులు అనుకున్నటువంటి వాళ్ళు కాదు, చాలా మంది ఓటు వేయడానికి ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదా, సుదూర ప్రాంతాలు ఉండడమా, కొంతమందికి డబుల్ ఓటు ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఓటు, వేరే జిల్లాలలో ఒక ఓటు, కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రాలో కొంతమందికి ఓట్లు ఉన్నాయని కూడా చెప్తున్నారు. బట్ ఏదైనా కూడా ఓటింగ్ సరళి చాలా మందకొడిగా కొనసాగుతుంది. పోలింగ్ మరో గంటల సేపట్లో మరింత పెరిగే అవకాశం ఉందని లెక్కలైతే ఇస్తున్నారు. సాధారణంగా అయితే మనకు 5 నుంచి 6-6:30 మధ్యలో విపరీతంగా క్రౌడ్ కనపడుతుంటది. అది దాన్ని బట్టి మనం ఒక అంచనా రావచ్చు. అది 60% వరకు వెళ్ళిపోతుందా, 50% లోపలనే క్లోజ్ అవుతుందా అనేది మనకు ఒక అంచనా అయితే ఉంది. మరొక 10-15 నిమిషాల్లో 3 గంటలకు సంబంధించినటువంటి అప్డేట్ వస్తుంది. అప్పుడు ఎంత పెరిగే దాన్ని బట్టి మనకు ఇంకో అంచనా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. లీడర్లు అయితే ఇంకా కూడా ఆశ పెట్టుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా మనకి ఈ డివిజన్ లో ఎక్కువ వస్తే ఇది మనకు కలిసి వచ్చే అవకాశం. షేక్పేటలో పెరిగితే మా పార్టీకి అవకాశం ఉంటుంది, బోరబండలో పెరిగితే ఈ పార్టీకి అవకాశం ఉంటుందని లెక్కలు మాత్రం కూడికలు తీసివేతల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎవరి ధీమా వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఓటర్లు మాత్రం తమ నిర్ణయాన్ని ఈవీఎంల రూపంలో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ చాలా యాక్టివ్ అయితే కనిపించట్లేదు. మొహమాటానికి ఓటేసినట్టుగానే చాలా మంది కనిపిస్తున్నారు. ఇంకా అగ్రెసివ్ గా అందరూ ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. జీ తెలుగు న్యూస్ కూడా అదే కోరుకుంటుంది. చాలా మంది ఇళ్లలో ఇంకా కూడా వివిధ పనుల నిమిత్తం వివిధ రకాల పనులు పెట్టుకుని ఉంటున్నారు. కొంతమంది సెలవు ఇచ్చారు కాబట్టి జూబ్లీహిల్స్ పరిధిలో విహారయాత్ర కూడా కొంతమంది వెళ్ళారని కూడా తెలుస్తోంది. బట్ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా టైం ఉంది. ఇంకో 3 గంటల సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి కేటాయించినటువంటి పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఓటర్ చైతన్యం అనేది కల్పించాల్సిన అవసరం ఉంది. ఓటు వేస్తేనే భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. తమ లీడర్ ఎన్నుకున్న లీడర్ని ఈ పనులు చేయాలని చెప్పే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఇంకో 3 గంటల సమయం మిగిలింది కాబట్టి ఖచ్చితంగా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారన్నటువంటి ఆశాభావాన్ని మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే నరేందర్, కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు కూడా తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అదనపు బలగాలను కూడా రంగంలోకి దించారు. ఇది పోలింగ్ పై ఎఫెక్ట్ చూపిస్తుందా? అది కొంతవరకు మాత్రం చూపించే అవకాశం ఉంది. చెదురుముదురు సంఘటనలు మాత్రమే జరిగాయి. బోరబండలు కావచ్చు, ఎర్రగడ్డల ఒక చోట్ల, షేక్పేటలో కూడా కొన్ని చోట్ల డబ్బులు ఇస్తూ మిగతా పార్టీల అపోజిట్ పార్టీకి దొరికారని, వాళ్ళు పట్టుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారని ఇట్లా బయటకు వచ్చాయి. కొన్ని వీడియోస్ వచ్చాయి. వాటిని రెక్టిఫై చేస్తున్నారు పోలీసులు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అని కూడా ఆరాధిస్తున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేతలు కొంతమంది కూడా ఎమ్మెల్యేలుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా పలు ప్రాంతాల్లో తిరిగారు. వాళ్ళు ఏదైతే రిస్ట్రిక్షన్స్ ఏరియా ఏదైతే ఉందో పోలింగ్ బూత్లకు దూరంగా 100 మీటర్ల దూరంలో ఉండాల్సిన వాళ్ళు లోపల దాకా వచ్చారు. అది ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకే అనేటువంటి. అదే సమయంలో లోకల్, నాన్ లోకల్ అనేటువంటి ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే లోకల్ ఉన్న వాళ్ళు మాత్రమే జూబ్లీహిల్స్ లో పరిధిలో తిరగాలి లీడర్లు. లోకల్లో ఓటు లేని వ్యక్తి బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఓట్ క్యాంపెయిన్, ఈ సమయంలో ఓట్ క్యాంపెయిన్ చేయడం అనేది సరైనది కాదు. అందుకనే పోలీసులు కూడా వాళ్ళని బయటికి పంపించేశారు. ఉదయం పూట అది కొంచెం డిస్టర్బెన్స్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కంప్లైంట్ చేశారు. అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు. ఇది ఖచ్చితంగా ఓటర్ల మీద ప్రభావం చూపుతుందని చెప్పారు. కనుక దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. మనం కూడా పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడడం, వాళ్ళు కూడా అదే చెప్పారు. ఖచ్చితంగా రూల్స్ విరుద్ధంగా పాటించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయని కూడా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పినటువంటి సందర్భం కనిపించింది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్. వాళ్ళు చెప్తున్నా